చేయడానికి ఇష్టపడతారంటారా? అంటే లోకేష్ గారి ఆలోచన విధానం డిఫరెంట్ అమ్మా. అప్పుడు తను ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చిన వ్యక్తి. మామూలుగా సాంప్రదాయ రాజకీయ నాయకులు ఆలోచన విధానం లోకేష్ లో మనం చూడలేం. లోకేష్ గారి ఆలోచన విధానం ఎప్పుడు కూడా డిఫరెంట్ గా ఉంటది. ఆయన ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బెనిఫిషరీస్ కి డైరెక్ట్ గా అకౌంట్ లో వేస్తున్న ఇది కూడా ఆయన బ్రెయిన్ చైల్డే. ఫస్ట్ లో ఆయనే దాన్ని అప్పుడు తెలుగుదేశం టైంలో సజెస్ట్ చేసి ఇంట్రడ్యూస్ చేయించింది. కాకపోతే ఆయన దాని గురించి పెద్ద పబ్లిసిటీ చేసుకోలేదు. అదొకటి. తర్వాత మొన్న మంగళగిరిలో ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పుడు అదే గనక సాంప్రదాయ రాజకీయ నాయకులైతే మళ్ళీ మంగళగిరిని సెలెక్ట్ చేసుకోరు. ఎందువల్ల అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు. ఆయన తన పూర్వం అంటే 78 నుంచి రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఒక సేఫ్ జోన్ గా ఉండి వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఆయన అక్కడి నుంచి మాత్రమే పోటీ చేయటానికి ఇష్టపడ్డాడు. కానీ 175 స్థానాలు గెలుస్తాను అని చెబుతూ కూడా ఆయన నిజానికి ఆ మనోధైర్యం ఇవ్వటానికి వేరే నియోజకవర్గం వేరే ప్రాంతం నుంచి సపోజ్ ఉత్తరాంధ్ర నుంచో లేకపోతే దక్షిణ కోస్తా నుంచో చేయాలి. కానీ వాళ్ళ మొదటి నుంచి ఉన్న నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాడు ఈయన. ఇప్పుడు మంగళగిరి ఆయనకి కొత్త నియోజకవర్గం లోకేష్ గారికి. ఒకసారి ఓడిపోతే సహజంగా అందులో అంతకుముందు కూడా ఎప్పుడో ఎంఎస్ కోటేశ్వరరావు గారి టైంలోనూ ఇంకొకసారి గెలిచింది. కానీ తెలుగుదేశానికి అదేమి ఒక కంచుకోట అయితే కాదు. కానీ ఆయన ఒక ధైర్యం చేసి నేను ఎందుకు మార్చలేను, ఈ నియోజకవర్గ ప్రజల మనసును ఎందుకు గెలుచుకోలేను, నేను ఇక్కడి నుంచి పోయిన సాటే ఎత్తుక్కోవాలన్నట్టుగా అట్లాంటి ధైర్యం చేసే రాజకీయ నాయకులు బహు తక్కువ. ఎవరు ఎంత స్టాండ్ ఉన్నా కూడా వాళ్ళకి పైకి చెప్పకపోయినా కూడా ఇలాంటి సామాజిక వర్గాల లాంటి ఈక్వేషన్స్ అన్ని చూసుకుంటారు అనమాట. ఆయన ధైర్యంగా మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి రాష్ట్రంలోనే సెకండ్ బిగ్గెస్ట్ మెజార్టీతో గెలవటం అంటేనే ఆయన ఒక రిస్క్ తీసుకున్నట్టే. అందులో ఇంకొక నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేయాల, ఒక్కటే ఎంచుకున్నాడు. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు తను బ్రేక్ తీసుకుంటాడు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనేది రామారావు గారి కుటుంబంలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్నారు. కానీ అచ్చెన్నాయుడు గారు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎందుకంటే పార్టీ చిరకాలం కొనసాగాలంటే అన్ని వర్గాల ప్రజల్ని పార్టీలోకి తీసుకురావాలి. ఇది ఒక కుటుంబానికి సంబంధించింది అనేది కాదు కదా. ఒకప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం మనగలిగిందంటే ఆనాటికే ఎన్టీ రామారావు గారి విధి విధానాల్లో ఎంత ఇది ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే పట్టు విడుపులు, అంతేగాని నా కుటుంబమే ఉండాలి, నేనే ఉండాలి, ప్రతిసాట అనే దృక్పథం ఆయనకి లేదు. తర్వాత ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని ఉపయోగించి పార్టీకి ఉపయోగించాడు. కానీ తను వ్యక్తిగతంగా ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా ఉపయోగించుకున్న మనుషులు కాదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల అవినీతి వచ్చింది. కానీ ఎన్టీ రామారావు గారి కుటుంబం మీద ఎప్పుడు రాలేదు. వాళ్ళ కుటుంబంలో ఆయన కొడుకులను కూడా ఎప్పుడు అధికార పీఠానికి కానీ ఆయన అధికార నివాసంలో కానీ దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. ఎవరి జీవితం వాళ్ళదే. ఎందుకంటే మేము అప్పుడు రిపోర్టర్స్ గా ఉన్నప్పుడు ఆ బిడ్స్ లో వెళ్ళినప్పుడు కూడా ఎవరు కూడా పిల్లలు కనపడేవాళ్ళు కాదు. ఆయన ఒక చిన్న సంఘటన చెప్పాలి ఇక్కడ. అప్పుడు ఆఖరికి జయశంకర్ కృష్ణ అని ఆయన ఆఖరి అబ్బాయి, అప్పటికి అతనికి ఆయన పెళ్లి కూడా కాలేదు, స్కూటర్ వేసుకునే మామూలుగా తిరుగుతుండేవాడు. రామ్కోటి అని, అంటే ఈయన అబిడ్స్ లో నివాసం అంటే రామ్కోటి పక్కనే. చేతక్ స్కూటర్ మీద వెళ్తుంటే మరి ఇందువల్ల ఆయన ఒక ఎస్ఐ ఆపినప్పుడు ఆపిన తర్వాత ఆ పేపర్ ఈ పేపర్ ఏదో చూశాడు. మరి రాంగ్ రూట్ వెళ్ళాడు. రాంగ్ రూట్ కూడా అయ్యి ఉండదు, బహుశా సిగ్నల్ జంపింగ్ ఏదో జరిగింది. అయితే ఆయన ఆపి పెనాల్టీ కట్టమంటే ఓకే రాయమన్నాడు. చలాన్ అడిగాడు, నీ పేరేంటని. ఎన్ జయశంకర్ కృష్ణ అన్నాడు. సన్ ఆఫ్ అడుగుతారు కదా అక్కడ. దాంట్లో ఎన్టీ రామారావు అనగానే ఒక్కసారి కంగు తిన్నాడు ఎస్ఐ. కంగు తిని అయ్యో ఎట్లాగా అండి అని పైకి కిందకి చూస్తే అతనికి అర్థమైపోయింది రామారావు గారు అబ్బాయి ఉంటాడు అని చలాన్ ఆపేయబోయాడు. లేదండి రాయిందని చెప్పి రాయించేసుకుని ఆ డబ్బు కట్టేసి వెళ్ళిపోయాడు తప్ప. అదేనే కాదు, ఈవెన్ సచివాలయంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కనపడేవాళ్ళు కాదు. తర్వాత ఎటువంటి ఫైర్ వీల్ చేయటం కానీ అలాంటివి లేదు. ఇప్పుడు ఈయనున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిడ్ ప్రోకో అనే విధానం అసలు మన ఇండియాలో ఎక్కడ మనం వినలేదు. నేను 79 నుంచి జర్నలిజంలో ఉన్నా కూడా లోను అక్కడ జరిగినాయి అంట. అంటే అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి ప్రైవేట్ వ్యక్తులకు సహాయం చేసి వాళ్ళ ద్వారా పెట్టుబడుల్ని వీళ్ళకి సంబంధించిన కంపెనీలో పెట్టుకోవటం అనేది అది
జాతీయ స్థాయిలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా అప్పటి వరకు ఇంత ప్రాచుర్యం జరగల. దీన్ని ఒక సంస్థాగతంగా చేసి